వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకి అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రాజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనిషి ఎవరు కూడా రోగం రావాలని కోరుకోరు. వితౌట్ అవర్ పర్మిషన్ మాకు చెప్పకుండానే ఏదో ఒక సమస్య మన లైఫ్లో ఎంట్రీ అవుతుంది. ఎందుకంటే మానవ జీవనం అంటేనే కష్టాలు. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా మనిషికి కష్టాలనే సృష్టి చేశాడు. ఒక తల్లి కూడా ఒక శిశువుకి 9 నెలలు కడుపులో పెట్టుకొని ఎంతో బాధలతో జన్మ ఇవ్వడము, వచ్చిన వెంటనే ఏడవడం. ఎవరు కూడా హ్యాపీతో రారు, బయటికి ఏడవడం వేస్తారు. అంటే ప్రపంచంలో కష్టాలు మొదలవుతాయని చెప్పి ట్రబుల్. సో అదేవిధంగా మా లైఫ్లో కూడా రోగాలు కూడా చెప్పకుండా రావడం. కానీ ఆ రోగాలు వచ్చేస్తే మేము భయం పడిపోయి అలాగే ఉండిపోతే చాలా కష్టాలు చూస్తాం. కానీ రోగం సేవ్ చేస్తాం మేము. ఒక చిన్న ఎగ్జాంపుల్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, తల తిరుగుతూ ఉంది, కొంచెం బాగా మేము ఫీల్ అవ్వలేకపోతే అప్పుడు ఏమనుకుంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ బ్లడ్ చెకప్ చేసి అన్నీ చూసేసి మీకు షుగర్ వచ్చింది అంటారు. షుగర్ వచ్చిన తర్వాత నాకు షుగర్ వచ్చిందని భయం పడిపోతే లైఫ్లో ముందుకు రాలేము. దానికి మెడిసిన్ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకొని మీరు బాగుంటారని చెప్పి. సో అదేవిధంగా బ్లడ్ ప్రెషర్, బీపీ కావచ్చు, ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ట్యాబ్లెట్ వేసుకొని చెప్పి. అంటే రోగాల కోసం, ఆ రోగాల నుంచి బయటకు పడేదానికి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ మాకు చూపించిన మార్గాల్లో వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్ డైలీ తీసుకొని మా హెల్త్కి సెట్ చేసుకుంటాం. సో అదేవిధంగా మా లైఫ్లో కూడా కష్టాలు వచ్చేస్తే, ఆ కష్టాలు వచ్చేసేగా అని బాధపడితే లైఫ్లో బాధలోనే ఉంటాము. బాధలు పడితే ఇంకా కిందికి వెళ్ళిపోతాం. ధైర్యం చేసి ముందుకు రావాలి. ఏ విధంగా, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు సమస్య వస్తుంది ఒక్కసారి తెలుసుకోవచ్చు కదా. ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి జాబే సూటబుల్ ఉందా లేదా వ్యాపారమా వాళ్ళకి అర్థం అవ్వదు. వ్యాపారం చేస్తున్నామండి, ఆ వ్యాపారం చేసి నష్టం పోయా, ఈ వ్యాపారం చేసి నష్టం పోయా, ఆ కంపెనీ జాబ్, ఈ కంపెనీ జాబ్ అంటే వాళ్ళకి తెలియకుండా నో ఐడియా ఏదో చేస్తారు. మళ్ళీ ఏమంటారు లాస్ట్లో, ఎంతో కష్టపడి పనిచేస్తాను కానీ ముందుకు రాలేకపోతున్నాను అని చెప్పి. కష్టపడి పనిచేస్తున్నారు రైట్, కానీ అది మీకు సూటబుల్ ఉందా లేదా మీకు ఎలా తెలుస్తూ తెలీదు. సో ఆ విధంగా తెలుసుకోవాలి. అదేవిధంగా పెళ్లి విషయంలో కూడా కొంతమంది పెళ్లి డిలే అవుతూ ఉంది, మ్యారేజ్ డిలే అవుతూ ఉంది, సమయానికి పెళ్లి జరగడం లేదు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాము కానీ అది సంబంధం కుదరట్లేదని చెప్పి చాలా బాధపడతారు. కొంతమంది పెళ్లి తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వచ్చాయి, మనశ్శాంతి లేదండి, హ్యాపీనెస్ లేదు, ఇద్దరి మధ్యలో కొంచెం గొడవగా ఉంది, బాధపడతారు. కొంతమంది పిల్లలు డిలే పుడుతున్నాయండి అని చాలా బాధపడతారు. ఏదో ఒక సమస్య మనిషికి. అంటే ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే సముద్రంలో అలలు ఉన్నాయి కదా, ఒక అల వస్తుందంటే సెకండ్ అలా రెడీగా ఉంటుంది. సో అదేవిధంగా మా జీవనంలో కూడా ఒక్క సమస్య వచ్చిందంటే ఆ సమస్య ఇంకా మేము ఎదుర్కొన్న సెకండ్ సమస్య రెడీగా ఉంటుంది. కానీ మేము రెడీ అవ్వాలి. ఏ విధంగా రెడీ అవ్వాలి, మా గ్రహాలకి బలం పెంచుకొని మా సైన్కి అంటే మా మైండ్ సెటప్ చేసుకోవాలి. ఒక్కసారి మా మైండ్ సెటప్ చేసుకుంటే ప్రతి ఒక్క బయటికి రావచ్చు. ఎందుకు సమస్య వస్తూ ఉంది, ప్రాపర్ గైడెన్స్ తీసుకొని లైఫ్లో హ్యాపీ ముందుకు రావచ్చు. మా లైఫ్లో జాబే ఉంటుందా లేదా మా లైఫ్లో వ్యాపారం ఉందా, ఏదైనా మీడియేటర్గా పనిచేయగలుగుతామా, అసలు మా జీవనంలో మా లైఫ్లో ఎలాంటి సూటబుల్
ఒకసారి తెలుసుకొని ఆ మార్గం, ఒకవేళ గ్రహాలు బాగా లేకపోతే ఆ గ్రహాలకి బలం కోసం ఆ భగవంతుడు చూపించిన మార్గాలు రత్నాలు ఒకసారి పెట్టుకొని ఆ గ్రహాలకి శాంతి చేసుకుంటే లైఫ్లో సంతోషంగా హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే సార్, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో లావణ్య గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా తమ్ముడు గురించి మేడం. ఓకే, తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 7/1/1983 మేడం. 83. ఓకే, టైం? టైం 1 PM మధ్యాహ్నం మేడం. 1 PM. ఓకే, ప్లేస్? ప్లేస్ హైదరాబాద్ మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు లావణ్య గారు తమ్ముడు గురించి? తమ్ముడికి ఎలా ఉంది, అమ్మా లావణ్య గారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే. అమ్మా లావణ్య గారు చెప్పండి సార్. నమస్కారం అమ్మా, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సార్ నేను సిద్దిపేట నుండి సార్. సిద్ధి నుంచి తమ్ముడు గురించినా? అవును సార్. ఇచ్చిన వివరాల ప్రకారం మీ తమ్ముడు శుక్రవారం జన్మించారు, తెలుసా మీకు? అవును సార్, శుక్రవారం సార్. చిత్తా నక్షత్రం తులారాశిలో. అవును సార్. లగ్నం చూసుకుంటే మేష లగ్నం వచ్చింది. లైఫ్లో ఇది వరకు సెటిల్మెంట్ రాలేదు. ఎందుకంటే మేష లగ్నము, లగ్నాధిపతి కుజుడు ఉచ్చంలో అన్నాడు. అంటే మీ తమ్ముడులో వచ్చేసి మంచి ధైర్యం ఉంది, ఎనర్జెటిక్గా ఉంటాడు, పవర్ఫుల్గా ఉంటాడు, చూసేదాన్ని బాగుంటాడు, టాల్గా ఉంటాడు, హైట్, పర్సనాలిటీ అన్నీ బాగుంటాయి. అంటే స్కిల్స్లో చూసుకునే మేనేజర్ స్కిల్స్, టీమ్ లీడర్, హార్డ్ వర్కర్గా ఉంటాడు. కానీ ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, సరిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఈ సమస్య ఉంటుంది. కొంచెం స్వభావంలో వచ్చేసి కన్ఫ్యూజన్స్, షార్ట్ టెంపర్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. సెకండరీ సప్తంలో శని చంద్ర కాంబినేషన్. సప్తం అనేసరికి హౌస్ ఆఫ్ కోఆపరేషన్, హౌస్ ఆఫ్ మ్యారేజ్, హౌస్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్, పార్ట్నర్షిప్. అలాంటి హౌస్లో చంద్రతో పాటు శని కలగడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అంటారు. పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ అంటే మీ తమ్ముడికి ఎలా ఉంటుందంటే మొదటిగా ఫ్రెండ్స్ చాలా బాగానే ఉంటారు. ఫస్ట్లో చాలా బాగున్న తర్వాత చాలా హార్డ్ అయిపోతారు, చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా పెళ్లి విషయంలో చాలా నష్టాలు చూస్తాడు ఆయన. ట్రబుల్, ఆటంకాలు, డిలే అవ్వడం కానీ, ఒకవేళ పెళ్లి తర్వాత పెళ్లి జరిగితే కూడాను ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే జాతకం క్లియర్గా చూపిస్తుంది. 7th హౌస్లో శని చంద్ర చాలా ఒక డేంజరస్ కాంబినేషన్ అంటారు. కాబట్టి ఈ సమస్య మీ బ్రదర్ లైఫ్లో ఉంది. సెకండరీ ఈయన జాతకంలో హౌస్ ఆఫ్ ప్లానింగ్ కూడా డ్యామేజ్. ఆయన చేసే ప్రతి ఒక్క ప్లానింగ్లో ఆయన నష్టం పోతున్నాడు. ఎందుకంటే 5th హౌస్ బిలాంగ్స్ టు ద ప్లానింగ్. రవి గ్రహం చూసుకుంటే రాహు దృష్టి కేతుతో కలిసాడు. కాబట్టి లైఫ్లో నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్. ఇదివరకు లైఫ్లో ఇంప్రూవ్మెంట్ లేదు, ఆటంకాలు ఎక్కువ చూస్తున్నాడు. ఒకవైపు నుంచి పర్సనల్ లైఫ్ డిస్టర్బ్గా ఉంది, ఒకవైపు నుంచి ప్రొఫెషన్లో ముందుకు రాలేకపోతున్నాడు. ఇది వరకు సెటిల్మెంట్ రాలేదు. ఈ కష్టాల నుంచి బయటికి రావాలంటే మీ తమ్ముడు కోసం మీరు చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫర్, కనీసం 3 క్యారెట్. కనక పుష్యరాగం వల్ల అభివృద్ధిలో ముందుకు రావడము, ఫైనాన్షియలీ గ్రోత్ రావడము, ముందుకు మంచి జ్ఞానం పెరుగుతుంది, మంచి ఆ విధంగా ముందుకు వస్తాడు. సెకండరీ రవి బలం. రవి బలం కోసం తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ అంటారు, కనీసం 3 క్యారెట్. ఈ రూబీ వల్ల వచ్చేసి ఆత్మస్థైర్యం వస్తుంది, లైఫ్లో స్టెబిలిటీ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, మంచి స్టేటస్గా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. కానీ 3 క్యారెట్ ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2017 మార్చి తర్వాత లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో ఉషా గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను ఆల్రెడీ సార్ని కలిసానండి, అందుకని. ఓకే, మాట్లాడతారా? మాట్లాడతాను. మాట్లాడండి. ఉషా. ఉషా గారు. సార్ నమస్తే సార్, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఓకే. నా పేరు ఉషా అండి. ఓకే. నేను మిమ్మల్ని 2 years బ్యాక్ కలిసాను సార్ హైదరాబాద్లో. ఓకే. నా కెరియర్ కోసం అండ్ నా స్టడీస్ కోసం మా పేరెంట్స్ తీసుకొచ్చారు సార్. ఓకే. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు నా కెరియర్లో కూడా నేను మంచి జాబ్లో సెటిల్ అయ్యాను సార్. అంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే సార్. వెరీ గుడ్ అమ్మా, మీ గాడ్ బ్లెస్ అమ్మా. ఆల్వేస్ హ్యాపీగా ఉండండి అమ్మా. ఓకే సార్. ఇప్పుడు వైజాగ్ లో కూడా ఓపెన్ చేశారని తెలిసింది సార్. వైజాగ్ లో కూడా మళ్ళీ కలుస్తాను సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి సార్ మా ఫర్దర్ ఫ్యూచర్. అవునా, తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఆల్వేస్ మా బ్లెస్సింగ్ మీతో ఉంటాయి. మీరు వచ్చారు 2 years బ్యాక్, ఈ ఎడ్యుకేషన్ గురించి అండ్ కెరీర్ కూడా చాలా బాగా చెప్తున్నారు. కాబట్టి మనసు పూర్తిగా మీకు ఆశీస్సులు ఉంటాయి, మా ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయి. ఇదే విధంగా లైఫ్లో హ్యాపీగా ముందు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను దేవుడి దగ్గర. సెకండరీ విశాఖపట్నంలో ఆల్రెడీ ఓపెన్ చేసి 2 months అయింది. కాబట్టి సంపత్ వినాయక టెంపుల్ రోడ్లో మా షోరూమ్ ఉంది. మా నంబర్స్కి కాల్ చేయండి. ఈ స్క్రీన్ పైన విశాఖపట్నం నెంబర్ కూడా చూపిస్తుంది కాబట్టి నంబర్స్కి కాల్ చేసుకోండి. తప్పకుండా మిగతా రోజుల్లో అంటే అక్కడ వీక్ అంతా వచ్చేసి ప్రముఖ జ్యోతిషులు ఉంటారు. నా అవైలబిలిటీ వచ్చేసి అక్కడ ప్రతి బుధవారం నేను అక్కడ ఉంటాను. కాబట్టి వచ్చి మీరు కలవచ్చామా, లైఫ్లో హ్యాపీ ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్.
హలో హలో రామరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. ఓకే, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2010-1996. 86. ఓకే, టైం 2010-1996 రైట్? ఓకే, టైం చెప్పండి. టైం ఈవినింగ్ అండి 6:30. ఈవినింగ్ 6:30 PM. ఓకే, ప్లేస్ నల్గొండ, నార్కట్పల్లి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మాయి గురించి రామరెడ్డి గారు? భవిష్యత్ ఎట్లా? ఓకే, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పాపకి మీరు ఇచ్చిన వివరాల ప్రకారం సండే జన్మించింది, తెలుసా? సార్, పాప జన్మించిన రోజు ఆదివారం, ఓకే. శ్రావణ నక్షత్రం జన్మించింది పాప, మకర రాశి. ఓకే. లగ్నం చూసుకుంటే మేష లగ్నం వచ్చింది, లగ్నాధిపతి సింహరాశిలో శుక్రతో కలిశాడు. పాప జాతకం చూసుకుంటే ఇక్కడ సెల్ఫ్ ఎర్నింగ్, ఓన్గా జాబ్ చేయడము, ఓన్గా సంపాదన చేయడము, ఒకరిపైన డిపెండ్ కాకుండా ముందుకు వస్తుంది. హెల్పింగ్ నేచర్ ఉంది పాపాలో, క్రియేటివిటీ ఉంది, నాలెడ్జ్ ఉంటుంది, మంచి విజ్డమ్ కూడా ఉండేది పాపాలో. అంటే 10 మందికి ఉపయోగపడే మనిషి, అంటే సహాయం చేస్తుంది. కానీ జాతకంలో చూసుకుంటే పంచమాధిపతి రవి నీచంలో పడ్డాడు, అందువల్ల కొంచెం హెల్త్ పరంగా సమస్య, హెడ్ఏక్ రావడం లెఫ్ట్ సైడ్లో, అదేవిధంగా స్టమక్ పెయిన్ అంటారు, ఈ సమస్య ఉంది పాపకి. సెకండరీ భాగ్యాధిపతి అయిన గురువు స్థితి బాగుండడం వల్ల మంచి కేంద్రం ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాప మంచి ఎడ్యుకేషన్, మంచి డిగ్రీ చేస్తుంది, ముందుకు రాగలుగుతుంది. కానీ మీరు చేసిన పని ఈ పంచమాధిపతికి బలం పెంచాలి. 5th house belongs to the happiness, 5th house belongs to the plannings, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీ పాప కోసము రవికి బలం పెంచండి. రవి బలం వల్ల హెల్త్ బాగుంటుంది, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. దానికోసం మీరు చేసిన పని తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ, ఖనిజం 3 క్యారెట్, ఒక ఉంగరం తయారు చేసి పెట్టించండి. ఈ ఉంగరం వల్ల పాప హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మిగతా జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. బుధ ఉచ్చంలో ఉన్నాడు, గురు నక్షత్రం ఉన్నాడు, కేంద్రం, అది కూడా కేంద్రం వల్ల మంచి యోగం అంటారు, సో రాజయోగం అంటారు. అలాంటి యోగం పాప జాతకంలో ఉంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రాజా గారు, ఇప్పుడు మనం హైదరాబాద్, బెంగళూరు అండ్ దుబాయ్లో ఆల్రెడీ ఉన్నాయి. అండ్ రీసెంట్గా వైజాగ్లో స్టార్ట్ చేసాం రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ బ్రాంచ్. సో చాలామంది ఏమనుకుంటారంటే మీరు పర్సనల్గా మిమ్మల్ని కలిస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటారు. సో మీరు అసలు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు, అండ్ మీరు లేనప్పుడు ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, అంటే ఎక్స్పీరియన్స్ స్టాఫే ఉందా, అసలు వాళ్ళు ఎలా డీల్ చేస్తారు? తప్పకుండా అండి. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అంటే బెంగళూరులో ఏ విధంగా సర్వీసెస్ ఉన్నాయి ప్రజల కోసము, సేమ్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి. అందరికీ తెలుసు హైదరాబాద్లో ఎలా అంటే ఒక జమాలజికల్ డిపార్ట్మెంటు, అస్ట్రాలజికల్ డిపార్ట్మెంటు, టెలికాల్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. అక్కడే ఉంగరాలు తయారు చేయడము, లాకెట్ తయారు చేయడము, వితిన్ 1 hour జిల్లా నుంచి వస్తారా కదా, వితిన్ 1 hour వాళ్ళకి ఉంగరం తయారు చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సెకండరీ విశాఖపట్నంలో కూడా సేమ్ హైదరాబాద్ మాదిరి అక్కడ కూడా చేయడం జరిగింది కాబట్టి అక్కడ కూడా జెమ్స్ డిపార్ట్మెంట్ వేరే ఉంది, రత్నాల కోసం ఒక డిపార్ట్మెంట్, దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్, అంటే మా జూనియర్స్ ఉన్నారు జమాలజిస్ట్, అలాంటి వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. సెకండరీ ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్స్ టీమ్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా, జ్యోతిష్యం డిపార్ట్మెంట్ కూడా అక్కడ వేరే పెట్టడం జరిగింది. అదేవిధంగా రత్నాలు, ఉంగరాలు తయారు చేయడం కానీ, లాకెట్ తయారు చేయడం కానీ, సో అలాంటి డిపార్ట్మెంట్ కూడా ఉంది. తర్వాత టెలికాల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం గైడ్ చేసేదానికి, సో ఆ విధంగా దుబాయ్లో కూడా సేమ్ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో విజయవాడ ఆగస్ట్ 1st వీక్లో మేబీ మేము అనుకుంటున్నాము, అది కూడా డేటు ఇదే మేము టీవీ ద్వారా మీకు తెలియజేస్తాం ఎప్పుడని చెప్పి. సో రాబోయే వితిన్ మంత్ లోపల అక్కడ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మా నంబర్స్కి కాల్ చేసి మీకు ఎక్కడ దగ్గర, బెంగళూరులో అయితే మా బ్రదర్ డాక్టర్ రోషన్ గారు ఉంటారు, అక్కడ ఆయన దగ్గర వెళ్ళిన సర్వీసెస్ తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటే మా అవైలబిలిటీ ఉంటుంది, మీ నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి శనివారం, ఆదివారం, సోమవారం ఉంటాను, మంగళవారం దుబాయ్ వెళ్తాము, సో బుధవారం వచ్చేసి వైజాగ్లో ఉంటాము, మళ్ళీ గురువారం రాబోయే రోజుల్లో విజయవాడ. సో ఆ విధంగా మా నంబర్కి కాల్ చేసుకుంటే మా రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో ప్రతి ఒక్క రోజులో అన్ని ప్లేసెస్లో కూడా, అన్ని బ్రాంచెస్లో కూడా ఎక్స్పర్ట్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి సర్వీసెస్ తీసుకోవచ్చు. లేదు డాక్టర్ ఎంఎం రజానే కావాలి అని చెప్తే తప్పకుండా బుధవారం విశాఖపట్నంలో ఉంటాము, గురువారం వచ్చేసి విజయవాడలో ఉంటాము కాబట్టి మిగతా రోజుల్లో హైదరాబాద్లో మా నంబర్కి కాల్ చేసేస్తే ప్రియర్ అపాయింట్మెంట్ ఈజ్ మస్ట్ అండ్ చూడండి. ఎందుకంటే ఎంతోమంది చాలామంది, బికాజ్ మా ప్రోగ్రామ్స్ వచ్చేసి దాదాపు చాలా ఛానల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ హిందీలో కూడా నడుస్తుంది ప్రోగ్రామ్స్. సో ఆ విధంగా కొంచెం క్లయింట్ రేషియో చాలా ఉంది కాబట్టి మీరు ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది మీకు లేకుండా, ఎందుకంటే ఎంతోమంది దూరం నుంచి వస్తారండి, అనుకోకుండా వచ్చేస్తారు సార్ కలుస్తారేమని చెప్పి, అప్పుడు ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఫిక్స్ ఉంటే వాళ్ళు అనుకోండి వాళ్ళు వాపస్ వెళ్తారు. నిన్న కూడా అలాగే జరిగింది,
ముగ్గురు వాపస్ వెళ్ళిపోయారు. ఎందుకంటే టైం లేదు, వేరే క్లయింట్స్ కూడా ఉన్నారు కాబట్టి. సో ఆ విధంగా ఇబ్బంది జరగకుండా ఉండాలంటే మా నంబర్స్కి కాల్ చేయండి. ఏ నెంబర్కి కాల్ చేయండి, మీరు వైజాగ్కి కాల్ వెళ్ళొచ్చు, హైదరాబాద్కి వెళ్ళొచ్చు, బెంగళూరుకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. సో ఆ విధంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిసి తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. Gems and Jewelers, Rasik Gems and Jewelers. కష్టాలిన్నున్న చిటుక్కున మాయం చేసే రత్నం, నష్టాలిన్నైనా చటుక్కున దూరం చేసే రత్నం. కష్టాలిన్నున్న చిటుక్కున మాయం చేసే రత్నం, నష్టాలిన్నైనా చటుక్కున దూరం చేసే రత్నం. రాసిక్ Gems and Jewelers, Rasik Gems and Jewelers. రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం, ధరించి చూసావు ఎదురిక లేనే లేదిక సత్యం. రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం, ధరించి చూసావు ఎదురిక లేనే లేదిక సత్యం. రాసిక్ Gems and Jewelers, Rasik Gems and Jewelers. రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది, తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది. రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది, తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది. రాసిక్ Gems and Jewelers. దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం, దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం. ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం, ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం. Rasik Gems and Jewelers. నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది, నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫే హ్యాపీ హ్యాపీ. నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది, నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫే హ్యాపీ హ్యాపీ. నీ లైఫే హ్యాపీ హ్యాపీ, నీ లైఫే హ్యాపీ హ్యాపీ. Rasik Gems and Jewelers. One visit can change your life. Only one visit can change your life. Rasik Gems and Jewelers, Hyderabad branch address B4 Kimti Square, road number 12, Banjara Hills, Hyderabad 5,34,000. Mobile 99513 00335, 99513 00336, 99513 00337, 99513 00338. Bangalore branch address G3 Brigade Garden 19, Church Street, Bangalore 5,06,001. Mobile 09844 255026, 09449 678598. Email rasikgemshyd@gmail.com. Website rasikgems.com. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నా పేరు యాదగిరి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి యాదగిరి గారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 1990 సెకండ్ మంత్. ఓకే, ఫిబ్రవరి 18th. ఫిబ్రవరి 18th 1990. సో టైం? అవునండి. గుడ్ ఈవినింగ్ సార్. టైం చెప్పండి. టైం 3:55 3:55 ఏఎమ్మా పిఎమ్మా? పిఎం. ఓకే, ప్లేస్? హైదరాబాద్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు యాదగిరి గారు? అదే నా గురించి కొంచెం లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయిందండి, ఫ్యూచర్ ఏం బాగాలేదు అందుకని. ఓకే, ఫ్యూచర్ గురించి. నమస్కారం అండి. నమస్కారం యాదగిరి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇచ్చిన వివరాల ప్రకారం జన్మించిన సండే తెలుసా మీకు? సార్ సండే జన్మించారు మీరు, సండే రోజు. తెలుసు సార్, సండే. తర్వాత చూసుకుంటే ఇక్కడ అనురాధ నక్షత్రం జన్మించారు మీరు, వృశ్చిక రాశిలో. లగ్నం చూసుకుంటే మీది కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి చంద్రుడు నీచంలా పడ్డాడు. మైండ్ కన్ఫ్యూజన్, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మీకు మీరే తక్కువ అంచనా వేసుకుంటారు, ఎక్కువ కళలు చూస్తారు, ఇవన్నీ మీలో ఉన్నాయి. కొంచెం డిప్రెషన్ కూడా గురి అయిపోతారు మీరు. సెకండరీ వచ్చేసి ఇందాక చెప్పారు మీరు యాక్సిడెంట్ జరిగింది చెప్పి. ఎందుకంటే మీ జాతకంలో చూసుకుంటే షష్టంలో శని కుజ కలి దోషము అంటారు.
ఈ దోషం వల్ల ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతానికి వృశ్చిక రాశిలో శని ఉన్నాడు కాబట్టి శని ఎప్పుడైతే 2014 నవంబర్లో ఎంట్రీ అయ్యాడో అప్పటి నుంచి మీకు కొంచెం హెల్త్ పరంగా సమస్య, యాక్సిడెంట్స్, అనుకోకుండా సమస్య. చూడండి ఎంత క్లారిటీ జాతకంలో ఉంటుంది. 6th house బ్లాంక్స్ టు ద లిటిగేషన్స్ అంటారు. రుణస్థానం, శత్రుస్థానం, అనుకోకుండా రోగస్థానము అంటారు. 6th house బ్లాంక్స్ టు ద రోగస్థానం, శత్రుస్థానం, రుణస్థానం అంటారు. ఎవరు చేసింది పాపాలు ఇప్పుడు అనుభవించాలి. సెకండరీ వచ్చేసి శత్రులు కూడా అక్కడే అని చెప్పి జాతకం చూసింది కాబట్టి ఆ శని షష్టం రావడం వల్ల 2014 నవంబర్ నుంచి మీకు ఆల్రెడీ ఏడశని ప్రభావం కొంచెం ఎక్కువ అయింది కాబట్టి అప్పుడు మీకు సమస్య వచ్చింది. ఈ సమస్య ఇంకా ముందుకు పోతుందంటే మీరు ఆపాలి. సెకండరీ దివ్యాధిపతి అయిన రవి కూడా అష్టం రావడం వల్ల బోన్ ఫ్రాక్చర్ అంటారు. బోన్ ఫ్రాక్చర్ అంటే కొంచెం ఎమ్మకులకి దెబ్బ తగలడము, కొంచెం లెగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఐకి ప్రాబ్లం వస్తుంది. ఈ సమస్య మీ జాతకంలో ఉంది. లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ లైఫ్ ఎలా ఉందంటే భయము ఎక్కువ ఉంది, టెన్షన్ ఎక్కువ ఉంది, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. దీని నుంచి బయటికి పడాలంటే మీరు చేయాల్సిన పని రవికి బలం పెంచుకోవాలి, దాంతోపాటు చంద్రబలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశిపల్. ఈ ముత్యం వల్ల మీ మైండ్ పెరుగుతుంది, మనశ్శాంతి వస్తుంది, మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుకు రాగలుగుతారు. రవి బలం వల్ల ఆత్మస్థైర్యం, స్టెబిలిటీ, డెవలప్మెంట్, హెల్త్ కూడా బాగుంటుంది. దానికోసం తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ, కానీ 3 క్యారెట్. ఈ స్వాతి ముత్యం, కెంపు 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గణేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 ఏప్రిల్ 1994. 6th April 94, రైట్? అవునండి. టైం వచ్చేసి మార్నింగ్ 5:10 అండి. మార్నింగ్ 5:10 AM. ప్లేస్ వచ్చేసి చిన్నదన్న విలేజ్ అండి. ఓకే, సో గణేష్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు గురించి? ఎడ్యుకేషన్ గురించి అండి. ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్. గణేష్ గారు చెప్పండి. ఇచ్చిన వివరాల ప్రకారం ట్యూస్డే జన్మించారు తెలుసా? ఎక్కడండి? ట్యూస్డే పుట్టారు మీరు. ఓకే, అవునండి. వెనస్డే అండి. కాదండి, బుధవారం అండి. ట్యూస్డే అంటే మీరు మార్నింగ్ 5:10 ఇచ్చారు కదా? అవునండి, మార్నింగ్ 5:10 అంటే ఇక్కడ 6 తర్వాత అంటారు. ఓకే, బుధవారం జన్మించారు మీరు. ధనిష్ఠా నక్షత్రంలో మకర రాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది మీనా లగ్నం వచ్చింది. లగ్నాధిపతి అష్టంలో గురు వక్రి. కొంచెము జ్ఞాపక శక్తి తక్కువ, మెమోరీ పవర్ తక్కువ ఉంటుంది. కష్టపడి చదువుతారు కానీ మర్చిపోతారు. ఎగ్జామ్లో వెళ్తే మర్చిపోవడం, అందువల్ల కొంచెం బ్యాక్లాగ్స్ వస్తాయి, ట్రబుల్గా ఉంటుంది. ఎడ్యుకేషన్లో ముందుకు రాలేకపోతున్నారు. లగ్నాధిపతి షష్ట అష్ట వయంలో వచ్చేస్తే పర్సన్కి ట్రబుల్. ఎస్పెషల్లీ ఆ గురు అది కూడా వక్రి రావడం వల్ల చదువులో ముందుకు రాలేకపోతున్నారు. సెకండరీ మీ జాతకంలో చూసుకుంటే కుజుడు కూడా వచ్చేసి వయ్యంలో శని తక్కువ కాబట్టి కలి దోషము అంటే ట్రబుల్, డిస్టర్బెన్స్ అంటారు. అంటే అన్ని విధాలుగా నష్టాలే చూస్తున్నారు. హెల్త్ పరంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అలర్జీ ప్రాబ్లం ఉంటుంది, చదువులో బ్రేకప్ వస్తున్నాయి, ఇంట్లో పరిస్థితి బాగలేదు, పేదరికం చూసి ముందుకు వచ్చారు. చిన్నప్పటి నుంచి పేదరికము, కష్టాలన్నీ చూసి ముందుకు వచ్చారు. కానీ ఆ కష్టాలు ఇంకా ముందుకు పోతున్నాయి. దానికి ఆపేదానికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్ ఎల్లో సఫర్, కనీసం 3 క్యారెట్. ఈ పుష్యరాగం వల్ల విద్యారంగంలో ముందుకు రాగలుగుతారు. నాలెడ్జ్ పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, జ్ఞాపక శక్తి, మెమొరీ పవర్ పెరుగుతుంది మీకు. సెకండరీ వచ్చేసి తెలుగులో పగడము, ఇంగ్లీష్లో రెడ్ కోరల్, కనీసం 5 క్యారెట్ అండ్ ఎబో ఉండాలి. ఎందుకంటే పగడం అనేసరికి ఆర్గానిక్ ఐటమ్, అది కలుగుతుంది కాబట్టి 5 క్యారెట్ అండ్ ఎబో ఉండాలి. అది 5 క్యారెట్ పగడం వేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/11/1991. 17/11/91. టైం? టైం వచ్చేసి మార్నింగ్ 5:25 AM. 5:25 AM. ప్లేస్? నిజామాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు మీ గురించి? ఫ్యూచర్ అండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనా? శ్రీనివాస్ గారు చెప్పండి. ఇచ్చిన వివరాల ప్రకారము పూర్వభద్ర నక్షత్రము కుంభరాశి జన్మించారు మీరు. అవునండి. లగ్నం చూసుకుంటే తులా లగ్నం. అవునండి. లగ్నాధిపతి శుక్ర నీచంలో పడ్డాడు. మీరు ఫ్యూచర్ అంటున్నారు, ఇప్పుడే బాగా లైఫ్, ఎప్పుడు సెట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. హలో,
ఎందుకంటే ప్రస్తుతానికి చూసుకుంటే లగ్నాధిపతి వయంలో రావడం వల్ల ఇప్పుడే లైఫ్ బాగలేదండి. చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో ఆటంకాలు చూస్తున్నారు. అదేవిధంగా పంచమాధిపతి హౌస్ ఆఫ్ ప్లానింగ్ కూడా డ్యామేజ్, అనుకునే పని జరగడం లేదు, ముందుకు రాలేకపోతున్నారు, ప్రతి ఒక్క పని డిలే అవుతుంది, పోస్ట్ పోండ్. సెకండరీ లగ్నాధిపతి వయంలో రావాలి, అది కూడా శుక్ర నిచంలో పడ్డాడు కాబట్టి ఫ్యూచర్ చాలా డిస్టర్బ్ ఉంటుంది, మీకు ట్రబుల్. స్త్రీ దోషం ఉంటారు. స్త్రీ దోషం అనేసరికి లేడీస్ ఈ సమస్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సమస్య జాతకంలో. దాంతోపాటు భాగ్యాధిపతి అయిన శుక్రుడు, లగ్నాధిపతి శుక్రుడు వచ్చేసి నీచన పడడం వల్ల కొంచెం భాగ్యం కూడా తగ్గింది, ముందుకు రాలేకపోతున్నాడు. భాగ్య స్థానం అనేసరికి కింగ్ మేకర్, 9th హౌస్ బిలాంగ్స్ ద కింగ్ మేకర్. లైఫ్లో మంచి సెటిల్మెంట్ ఇవ్వాలంటే 9th హౌస్ స్ట్రాంగ్ ఉండాలి. మీ జాతకంలో లగ్నాధిపతి శుక్ర, భాగ్యాధిపతి శుక్ర నీచంలో పడడం వల్ల అన్ని ఆటంకాలు చూస్తున్నారు. సెకండరీ దశమాధిపతి అని వయ్యాధిపతి నా బుధాగిరి స్థితి బాగలేదు, అందువల్ల కొంచెం అన్ని ఆటంకాలు చూస్తున్నారు. లైఫ్లో స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు. ఈ కష్టం నుంచి బయటికి రావాలంటే బుధుడికి బలం పెంచాలి, శుక్ర బలం పెంచాలి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడ పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ కనీసం 3 క్యారెట్, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ కనీసం 3 క్యారెట్. ఈ రత్న కలిపి పెడితే ఈ దోషాల నుంచి బయటికి వస్తారు, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇందాక చూడండి, ఇప్పుడు కాల్ చేశారు, ఇవరంతా యువకులు. మనకి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కాల్స్ అన్ని స్టెబిలిటీ లేదు అండ్ సెటిల్మెంట్ లేదు, వీటి గురించి ఎక్కువగా కాల్ చేసిన వాళ్ళు ఎక్కువ 90-91. ఎందుకంటే వాళ్ళ జాతకం చూసుకుంటే ఒకరికి గురు బలం లేదు, గురు వక్రి, అందువల్ల ఎడ్యుకేషన్ లో బ్రేకప్స్ రావడం. ఒకరికి వచ్చేసి లగ్నాధిపతి శుక్ర వయంలో రావడం, ట్రబుల్ డిస్టర్బెన్స్. ఒకరికి బుధ బాగలేదు, అందువల్ల ఏమవుతుందంటే ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడే దాన్ని సెటప్ చేసుకోలేకపోతే వాళ్ళు ఏమన్నా ఎంతో మంది ఉంటారు, చూద్దాము రేపేమైనా బాగుంటుందేమో, రేపేమైనా బాగుంటుంది, అలా వాళ్ళు కొంచెం టైం గడిచేస్తే టైం వేస్ట్ అయిపోతుంది, ఏజ్ పెరిగిపోతుంది, అప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది, అప్పుడు చాలా బాధలుగా ఉంటాయి, ట్రబుల్గా ఉంటాయి. ఇదే రైట్ టైంలో ఒకసారి జాతకం తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకుంటే బాగుంటారు. ఎందుకంటే గ్రహాలు బాగా లేకపోతే లైఫ్లో ముందుకు రాలేము. ఎందుకంటే మీరు ఎన్ని రోజులు అంటే ఒకరిపైన మీరు విమర్శించేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు బాధ పెట్టాడు, ఫ్రెండ్ బాగలే, ఇంట్లో వాళ్ళు బాగలేదు, మా బాస్ బాగలే, కంపెనీ బాగలేదు, ఎన్ని రోజులు చెప్తారు మీరు. మా లైఫ్ మేము చేంజ్ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎంతోమంది ఉంటారు, స్వామి ఆ గృహం తీసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను, అప్పటి నుంచి అప్పులో పాలైపోయాను. కొంతమంది పెళ్లి చేసుకున్నాను, అప్పటి నుంచి నేను నష్టం చూస్తున్నాను. పెళ్లికి గృహంకి ఏంటి మీకు సంబంధము? మీ గ్రహాలు బాగా లేకపోతే ఈ సమస్య ఉంటుంది లైఫ్లో. గ్రహాల బలం పెంచుకోవాలి. గ్రహాల బలం మీరు పెంచుకోకుండా పేరు మార్చుకున్నా, ఊరు మార్చైనా, ఇల్లు మార్చేసినా లైఫ్ మారదు. ఎందుకంటే గ్రహాలు మీరు ఎక్కడ వెళ్ళినా అదే గ్రహాలు, ఇక్కడ ఇండియాలో అదే గ్రహాలు మీకు ప్రభావం ఉంటుంది, అమెరికాకి వెళ్తే అదే గ్రహాల ప్రభావం ఉంటుంది, కెనడాకి వెళ్ళిపోతే అదే గ్రహాల ప్రభావం ఉంటుంది. మీరు గ్రహాల నుంచి ఎక్కడికి వెళ్ళలేరు. వెళ్ళాలంటే గ్రహాలకి శాంతి చేసుకోవాలి. ఎందుకంటే అది భగవంతుడి సిస్టమ్, అది ఆ సిస్టంలోనే ప్రాబ్లం వచ్చేస్తే ముందుకు రాలేమండి. ఆ సిస్టమ్ కోసమే ఆ భగవంతుడు చూపించిన మార్గాలు. మా పెద్దోళ్ళు చాలా కష్టం పడి గ్రంథాలు రాశారు. అంటే గ్రహాలకి శాంతి కోసం 4 రకాలు పరిష్కారం చేసుకుంటే గ్రహాలు శాంతి అని చెప్పి, ఒకటి మణి, మంత్రి, యంత్ర, తంత్ర అంటారు. 4 రకాల ద్వారా గ్రహాలకి శాంతి చేసుకొని చెప్పి, మణి అంటే మొదటి స్థానం. మణి అనేసరికి జెమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. రత్నాలు వచ్చేసి దేవుడి నుంచి మంచి ఔషధం. ఇలాంటి పెట్టుకోవాలంటే మొదటిగా కరెక్ట్ అనాలిసిస్ ఉండాలి. మీ జాతకం పట్టి ఆ రత్నాలు మీకు సజెస్ట్ చేసుకోవాలి మీరు. అంటే దాని ప్రకారం మీకు ప్రిస్క్రైబ్ చేయాలి. సెకండరీ జాతి రత్నాలు ఉండాలి, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇంత చక్కగా చెప్తున్నాం కదా, జాతి రత్నాలు లేకపోతే లైఫ్లో మీ ప్రభావం మీకు రాదు. ప్రభావం రావాలంటే ఒకవైపు నుంచి కరెక్ట్ సజెషన్ ఉండాలి. రత్నాలు పెట్టుకునే దానికి ఆ నక్షత్రము, రాశి, లగ్నం అంతా వివరంగా చూసి ఆ డిసిషన్ తీసుకోవాలి. సెకండరీ వచ్చేసి జాతి రత్నాలు పెట్టుకోవాలి. జాతి రత్నాలతో పాటు కరెక్ట్ అనాలిసిస్ పెట్టుకుంటే అనుకోని రీచ్ అవుతాం, లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతాం. థ్యాంక్ యూ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రత్నాల గురించి చెప్పినందుకు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, దుబాయ్లలో అపాయింట్మెంట్స్ కోసం మీ స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.